నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు. సికింద్రాబాద్ తూకారం గేట్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంగా ఫుట్పాత్ పైకి దూసుకొచ్చిన బైక్ ని ఢీకొట్టిన కారు. అల్మాజ్గూడలో ఘనంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన యూత్ అసోసియేషన్ సభ్యులు. శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా స్వామివారి వాహన సేవ. గొల్లపూడిలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్, ప్రభుత్వం వచ్చాక రద్దులు మొదలు పెట్టారని విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ తూకారం గేట్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రీన్ బావర్చి హోటల్ సమీపంలో అతివేగంగా ఫుట్పాత్ పైకి దూసుకొచ్చిన కారు బైక్ పై కొడుకుని స్కూల్ వద్ద దింపడానికి వెళ్తుండగా తండ్రి కొడుకులను ఢీకొట్టింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి గిరి మృతి చెందగా బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ బడంగపేట కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడంగపేట మేయర్ చిగురింత పారిజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ప్రజలందరినీ సంఘటితం చేసి అందరిలో ఐక్యత నింపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజున మన ఇంటి పక్క వాళ్ళనే మర్చిపోతున్నటువంటి సందర్భంలో మన భారతదేశానికి ఎంతో సేవ చేసినటువంటి ఒక నాయకుడిని, ఒక యోధుని స్మరించుకొని మన గ్రామంలో నిలబెట్టుకున్నందుకు మిమ్మల్ని కూడా శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక శివాజీ కార్యక్రమం అంటే చాలా మంది అనుకుంటుంది ఒక పార్టీకి సంబంధించిందో లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిందో అనే ఆలోచన చాలా మందిలో ఉంది. ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ యొక్క 390వ జన్మదిన సందర్భంగా ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలో శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలో ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి యువతంతా కూడా శివాజీని ఆదర్శంగా తీసుకొని శివాజీ మహారాజ్ ఏ రకంగా అయితే ఒక ధర్మాన్ని నమ్ముకొని ఒక కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగా అయితే యుద్ధాలను జయించాడో అదే రకంగా మనందరం కూడా విభాగంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా శివాజీని ఆదర్శంగా తీసుకొని పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా కులాల మతాలకు అతీతంగా ఉండి ఒక శివాజీ మహారాజ్ ప్రతి ఏటా కూడా ఇంకా ఘనంగా మనం ఒక ర్యాలీలు నిర్వహించుకోవాలని చెప్పి నేను యువత అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు అల్మాజ్గూడ గ్రామంలో
నిర్మల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహంపై గులాబీ రంగు గుడ్డను కప్పి ఉంచడంతో విగ్రహ ఆవిష్కరణ సమయంలో శివాజీ విగ్రహంపై కప్పిన గులాబీ రంగు గుడ్డను తొలగించి కాషాయం గుడ్డను వేయాలని శివాజీ విగ్రహ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఛత్రపతి శివాజీ 390వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ వివేకానంద సేవా సమితి బజరంగ్ దళ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఎగుర్ల శ్రీనివాస్, వివేకానంద సమితి అధ్యక్షులు ఎగుర్ల దత్తు మాట్లాడుతూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో పయనించాలని అన్నారు. ఈరోజు ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవంను మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, వివేకానంద సమితి యువజన సంఘాల ఆధ్వర్యంలో అందరం సహకారంతో జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అత్యంత ఘనంగా ర్యాలీని నిర్వహించుకున్నాము. మనము ఛత్రపతి శివాజీని చూసి చాలా గర్వపడాల్సిన సందర్భము. ఈరోజు జయంతి జరుపుకోవడమే కాకుండా ఆయనను ఆదర్శ స్ఫూర్తిగా తీసుకుంటూ యువత ఎంతో గొప్పగా ఎదగాలని విశ్వ హిందూ పరిషత్ ఈ విధంగా కోరుకుంటుంది. ఈ సందర్భాన్ని బట్టి ఈరోజు ఛత్రపతి శివాజీని మనము ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి? ఆయన చిన్నప్పటి నుంచే వాళ్ళమ్మ విజయబాయి చాలా అందమైన మన హిందూ ధర్మాన్ని ఆయనకు నేర్పిస్తూ ఆయనను ఒక వీరుడిగా తీర్చిదిద్దిన గొప్పతనం ఆ తల్లిది. ఆ తల్లికి అనుగుణంగానే ఈ ఛత్రపతి శివాజీ చాలా ధైర్యవంతుడై చాలా గొప్ప ఆలోచన గల వ్యక్తిగా ఆయన ఎదుగుతూ
17వ ఏటానే తను కుంట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 390 జన్మదినాన్ని పురస్కరించుకొని విహెచ్పి, బజరంగ్ దళ్, వివేకానంద సమితి మరియు హిందూ మండల కేంద్రం మండలంలోని హిందూ బంధువులందరి సమక్షంలో మరి గొప్పగా శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి శివాజీ మహారాజ్ గత చరిత్ర తీసుకున్నట్లయితే తను 16వ ఏటనే కత్తి పట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గొప్ప చరిత్ర ఆ మహానుభావుడిది. అంతటి మహానుభావుడిది మరి ఇప్పుడు మనమందరం జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఇక ముందు కూడా హిందూ బంధువులందరూ ఐకమత్యంతో ఉండి భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్పగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ మరి యువత కూడా తనని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ, పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. జై హింద్. నిర్మల్ జిల్లా బాసరలో ఛత్రపతి శివాజీ 390 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ చౌక్లో నాయకులు, గ్రామస్తులు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో యువత నడవాలని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, వైస్ ఎంపీపీ నరసింగరావు, విశ్వ హిందూ అయోధ్య యూత్, స్వామి వివేకానంద యూత్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని బుధేరా క్రాస్ రోడ్డులోని హనుమాన్ మందిరం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాజీ సేన అధ్యక్షుడు కోవూరి నవీన్ కుమార్ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ అయ్యప్ప స్వామి, బీజేవైఎం మండల అధ్యక్షుడు ఉపేందర్, ఉపాధ్యక్షుడు కాళిదాసు భారీగా యువకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బొరిగాం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశారు. నర్సయ్య అనే వ్యక్తి రోజులాగే తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేసి పడుకున్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వాహనం మంటల్లో కాలుతుండగా ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది మేము సాకలు పోతాను. ఒకటి కొట్టినాక తెలుకున్నా. ఒకటి కొట్టేటప్పుడు లేచిన అవతలికి వచ్చి పంట నింటి పోయిన తోలకంటే నేను చూసినప్పుడు బండి మీద భారీ ఉండే బైక్ మంచిగా ఉండే, అంత మంచిగా ఉండే పండుకుంటోళ్ళకంటే ఆయన ఇంట్లో పోయి పండుకున్నా. అక్కడ కుమ్మరులు ఆమె ఏమన్నది, పోతున్నా మీ బైక్ అది కలిగింది అంటే కంటే సడన్గా 3:30కు లేచి చూస్తే అక్కడ ముంగడిపయ్య కాలుతుంది. ఇంతే సార్ నేను చూసింది. కృష్ణా జిల్లా గొల్లపూడిలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం వచ్చాక రద్దులు మొదలుపెట్టారని విమర్శించారు.
చంద్రబాబు పేరు కనిపించకూడదని అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని ఆరోపించారు. అమరావతిని ఆపేశారని, పోలవరాన్ని పడుకోబెట్టారని విమర్శించారు. అకారణంగా 20 లక్షల మంది రేషన్ కార్డులను తొలగించారని మండిపడ్డారు. జగన్ 9 నెలల పాలన 9 రద్దులు, 9 భారాలు, 9 మోసాలుగా సాగుతుందని దేవినేని వ్యాఖ్యానించారు. ఒక్కసారే గుర్తు, ఎందుకంటే బ్యాలెట్ అమ్మ మొన్నట్లాగా ఈవీఎం కాదు, అది మధ్యాహ్నం 3 దాకా పనిచేయాల, రాత్రి 1 గంట దాకా పనిచేయాల. విజయవాడకి కొల్లపూడికి ఎంత దూరం అమ్మా? ఏమమ్మా, నేను ఓటేయడానికి వస్తే కొల్లపూడిలో నన్ను 2 గంటల లైన్లో నుంచోబెట్టారమ్మా, ఈవీఎం పనిచేయలేదని. మా జేఎన్ఆర్ఎం కాలనీలో పొద్దున 8ంటికి వెళ్తే సాయంత్రం 6ంటికి కూడా ఈవీఎంలు పనిచేయలేదమ్మా. ఇప్పుడు ఈవీఎంలు లేవమ్మా. స్థానిక సంస్థల ఎన్నికలో బ్యాలెట్ ఉంటుంది, నీకు బ్యాలెట్ ఇస్తారు, సైకిల్ మీద పవిత్రంగా నీ ఓటైతుంది అమ్మా. నా మీద ప్రేమతోనో, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమతోనో, చంద్రబాబు నాయుడు గారి ప్రేమతోనో, సుబ్బారావు గారి ప్రేమతో నువ్వు 2 సార్లు గుర్తావంటే పోద్దమ్మా. ఒక్కసారే పవిత్రంగా నీ ఓటై తల్లి బ్యాలెట్ మీద. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ వార్డుకు ఓటు వేయచ్చు, పంచాయతీ సర్పంచ్ కోట వేయచ్చు, ఎంపీటీసీ కోట వేయచ్చు, ఎంపీపీ కోట వేయచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం చక్కగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, ఈ ప్రభుత్వం యొక్క అహంకారాన్ని దించే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపిద్దామని చెప్పి. దించుతావా? నేను బుద్ధి చూద్దామంటే ఆ తల్లి దించుతానంటుంది. కాలమే సమాధానం చెప్పుద్దామా. కాలం బలీయమైంది జగన్మోహన్ రెడ్డి గారు, కాలం బలీయమైంది, శక్తివంతమైంది, క్రూరమైంది. ఆ కాలం కష్టపడి పనిచేస్తే మందే అవుతుంది, మందే అవుతుంది ఏమా. తప్పకుండా మీ అందరూ కూడా ఈ ప్రజా చైతన్య యాత్రలో ముందుకెళ్ళాలని మనందరినీ కూడా ఇవాళ రంగం టీం రాజేష్ వాళ్ళ మిత్రులంతా కూడా వచ్చారు, ఆ తల్లులంతా కూడా వచ్చారు. ఒక పాట పాడి మనందరినీ కూడా నడిపిస్తారమ్మా. దేవుడైన చంద్రన్న లేని నవ్యాంధ్ర, దేవుడైన చంద్రన్న లేని అమరావతి గొల్లుమంటున్నది. ఇది నిజముగాదా తల్లి, ఇది మోసం కాదా చెల్లి, ఇది దుర్మార్గం కాదా తల్లి. అక్కడ జరుగుతోంది అభివృద్ధి కాదా అమ్మా. నాయకుడే కదిలాడు సమరానికి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాహన సేవల్లో భూతవాహనంపై సోమస్కందవ మూర్తి వైభవాన్ని చాటుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. జ్ఞానాంబిక చిలుకపై భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షమై కదిలారు. పంచభూతాత్మకంగా పూజలందుకునే సర్వాంతర్యామి బ్రహ్మోత్సవాల్లో భూతరాత్రి రోజున భూతవాహనంపై కొలువుతీరారు. వాయులింగ స్వరూపంతో పూజలందుకునే వాయులింగేశ్వరునిగా స్వామివారు భూతవాహనంపై విశేష అలంకరణలతో ముస్తాపైన జ్ఞానాంబిక చిలుక వాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దివ్యదర్శన భాగ్యం కల్పించారు.
కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం గణపతి పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ వేడుకల్లో కార్యనిర్వహణాధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ దంపతులు మరియు చైర్మన్ రామకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లాలో 3వ దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, నాకు ఇష్టమైన అవ్వాతాతలకు ఉచిత కంటి పరీక్షల కోసం 3వ దశ డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా నుండి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 15,337 కోట్ల రూపాయలతో 3 సంవత్సరాల్లో సబ్ సెంటర్, పిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులను నాడు నేడుతో ఆధునీకరణ చేస్తున్నామని, వైద్య రంగం రూపురేఖలు మారుస్తామని జగన్ వ్యాఖ్యానించారు. పెంచిన పెన్షన్ సొమ్ము మీ ఇంటికే వస్తుందా? ఇలా ఆటో అన్నదమ్ముల దగ్గర నుంచి, లాయర్ అన్నదమ్ముల దగ్గర నుంచి, చేనేత అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి, మత్స్యకార సోదరుల దగ్గర నుంచి, అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల దగ్గర నుంచి చేయగలిగినంత సహాయం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డగా చేయగలిగాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాను. మొట్టమొదటిగా అవ్వ తాతల విషయంలోనూ ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని, చాలా గర్వంగా కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే అవ్వ తాతల విషయంలో ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి భావించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. అటువంటి అవ్వ తాతలకు ఈరోజు మంచి చేసి అడుగులు వేయగలుగుతా ఉన్నాను అనేది అనడానికి ఇది నాకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు చేయబోయే కార్యక్రమాలలో 2 పథకాలు ఇక్కడి నుంచి ప్రారంభించడానికి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమానికి నాడు నేడు కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చేందుకు, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం కూడా తీసుకోని విధంగా మీ సమీపంలోనే ఆసుపత్రులన్నీ కూడా మార్చేందుకు, కొత్త ఆసుపత్రులను నిర్మించేందుకు ఆరోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడి నుంచి చుడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. కూడా ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఖర్చు చేయడం లేదు, ఒక్క మన రాష్ట్రం తప్ప అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్పి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇక 2వ కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్న ఇక 2వ కార్యక్రమం ఇది అవ్వ తాతల కోసం. వాళ్ళ జీవితాలలో అవ్వ తాతలు ముస్తే అవ్వ తాతలు తెలిసినా కూడా
ఎప్పుడూ కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. కానీ ఆ పరిస్థితులు ఇవాళ నుంచి మారబోతా ఉన్న కొనసాగుతుంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అక్షరాల 56,88,420 మంది అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లోనే ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయి. ఈ అవ్వాతాతలకు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏకంగా 66 లక్షల మంది చిన్నపిల్లలు ప్రభుత్వ రంగ స్కూళ్ళల్లో అయితేనేమి, ప్రైవేట్ రంగ స్కూళ్ళల్లో అయితేనేమి ఉచితంగా వీళ్ళందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించాం. ఒక మహాయజ్ఞంగా దాదాపు 60,000 మంది సిబ్బంది ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. నీరుడు నవంబర్ 1 నుంచి 31 వరకు కంటి వెలుగు 2వ దశను పూర్తి చేశాం. ఇందులో 500 నిపుణుల బృందాలతో ఆ 66 లక్షల మంది పిల్లల్లో నుంచి 4,36,000 మంది పిల్లలకు కంటి పరీక్షల స్థాయి నుంచి కళ్ళజోళ్ళు కానీ ఆపరేషన్లు కానీ చేయాలి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఆ 4,36,000 మంది పిల్లలను రెండోసారి సెకండరీ స్క్రీనింగ్ చేసి అందులో 1.5 లక్షల మందికి ఉచితంగా కళ్ళ అద్దాల పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేశాము అని చెప్పడానికి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 1,00,000 మందికి కళ్ళద్దాలు పంపించడమే కాకుండా 46,000 మంది పిల్లలకు కంటి చికిత్సలు అవసరం అని చెప్పి తీర్చడం జరిగింది. ఈ 46,000 మంది పిల్లలు ఎవరికైతే కంటి చికిత్సలు అవసరమని చెప్పి తేల్చారో వీళ్ళందరికీ కూడా ఈ వేసవిలో ఈ 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ వేసవి సెలవుల్లో వీళ్ళందరికీ కూడా శస్త్రచికిత్సలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీ బిడ్డ ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో మేలు చేయగలిగే ప్రభుత్వంగా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇటువంటి మంచి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఓర్చుకోలేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు, ప్రతిపక్షంలో ఉన్న వారి మాటలు విన్నప్పుడు అదే అనిపిస్తుంది. వీరందరికీ కూడా ఎంతటి కడుపు మంట ఉంటుందో కూడా అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సంతోషం మా మహిళలలోనే చూడొచ్చు. మాకు పొదుపు వాళ్ళకు మాకు రుణమాఫీ ఇచ్చినారు, అలాగనే వడ్డీ లేని రుణాలు ఇచ్చినారు, అలాగనే అమ్మఒడి కూడా మాకు అందరికీ శాంక్షన్ అయింది. మాకు హైకోర్టు కూడా శాంక్షన్ అయినందుకు ఇంకా చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము. మా కర్నూలు నగరాన్ని ఇంకా చేస్తారని చాలా నమ్ముతున్నాము. మాకు అదేవిధంగా మా నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసి ముందు పథకాలు నడిపిస్తారని కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు. సికింద్రాబాద్ తుకారం గేట్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంగా ఫుట్పాత్ పైకి దూసుకొచ్చిన బైక్ ని ఢీకొట్టిన కారు. అల్మాస్గూడలో ఘనంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన యూత్ అసోసియేషన్ సభ్యులు. శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా స్వామివారి వాహన సేవ. గొల్లపూడిలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్, ప్రభుత్వం వచ్చాక రద్దులు మొదలు పెట్టారని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.